కుటుంబంలో అలాంటి భయం లేదా స్పీడ్ భయం ఉన్న వ్యక్తులకు టాకోఫోబియా సంభవించవచ్చు. ఎవరైనా అతివేగం కారణంగా ప్రమాదానికి గురైతే అలాంటి వార్తలు విని కూడా కొందరిలో ఓ రకమైన భయం మొదలవుతుంది. అలాంటప్పుడు టాకోఫోబియా బారిన పడకుండా కొన్ని సంఘటనలను వారి దృష్టికి తీసుకుపోకుండా ఉండడమే ఉత్తమం. టాకోఫోబియా లక్షణాలు ఎలా ఉంటాయి? తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు టాకోఫోబియా సంభవించవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా విమాన ప్రమాదంలో లేదా అలాంటి ప్రమాదంలో లేదా కారు ప్రమాదంలో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నట్లయితే టాకోఫోబియా సంభవించవచ్చు. టాకోఫోబియా ఉన్నవారు వేగంగా కార్లో లేదా వాహనంలో కూర్చోవడమే కాదు, వేగవంతమైన కార్లను చూడడానికి లేదా రేసింగ్ గేమ్లలో లేదా యాక్షన్ సినిమాలలో వేగంగా వచ్చే వాహన సన్నివేశాలను చూడడానికి కూడా భయపడతారు. ఈ భయం కారణంగా బాధితులు కార్లో కూర్చోవడానికి లేదా ప్రజా రవాణాలో ఉపయోగించడానికి కూడా భయపడుతున్నారు. ఈ భయం పెరిగితే బాధితుడు ఛాతి నొప్పి, మైకము, భయము, వేగవంతమైన హృదయ స్పందన, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అధికంగా చెమట పోయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాకోఫోబియా వ్యాధికి చికిత్స ఎలా? ఎవరికైనా టాకోఫోబియా ఉందో లేదో తెలుసుకోవడానికి మానసిక వైద్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు వేగం గురించి భయపడితే ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు లేదా మీకు దగ్గరగా ఉన్న వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా? ఈ భయం కారణంగా రోజువారీ పని చేయడంలో బాధితుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో తెలుసుకున్న తర్వాత మాత్రమే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలను అందిస్తారు. తద్వారా టాకోఫోబియా వ్యాధి నయం అవడానికి వీలుంటుంది.